సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ వేలంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ ఆటగాడి జీతం సెకండ్ల వ్యవధిలో 1050% పెరిగింది. ఈ హఠాత్ పరిణామం చూసి నిర్వాహకులు సహా వేలంలో పాల్గొన్న వారంతా నివ్వెరపోయారు. WTC 2023-2025 టైటిల్ గెలిచిన సౌత్ ఆఫ్రికా జట్టు సభ్యుడు కైల్ వెరిన్ నిన్న జరిగిన వేలంలో 200K బేస్ ధరతో పాల్గొన్నాడు. వెరిన్ను పార్ల్ రాయల్స్ ఇదే ధరకు దక్కించుకుని సంతృప్తి చెందింది. అయితే ఈలోపే వెరిన్ను దక్కించుకునేందుకు ప్రిటోరియా క్యాపిటల్స్ RTM కార్డుతో ముందుకొచ్చింది. దీంతో అలర్ట్ అయిన రాయల్స్ వెరిన్ ధరకు ఒక్కసారిగా 1050% పెంచి 2.3 మిలియన్లకు తీసుకెళ్లింది. ఇది చూసి క్యాపిటల్ సహా వేలం నిర్వాహకులంతా నివ్వెరపోయారు. రాయల్స్ ఒక్కసారిగా వెరిన్ ధరను ఎందుకంత పెంచిందో ఎవరికీ అర్థం కాలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన వెరిన్కు రాయల్స్ అంత ప్రాధాన్యత ఇవ్వడం చూసి జనాలు అవాక్కయ్యారు. వాస్తవానికి వెరిన్ను పొట్టి ఫార్మెట్లో చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డ్ ఏమీ లేదు. అతను సాధారణ వికెట్ కీపర్ బ్యాటర్ మాత్రమే. అడపాదడపా మెరుపులు మెరిపించగలడు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కు వస్తాడు. రాయల్స్ ఈ స్థాయి భారీ మొత్తం వెచ్చించాలనుకుంటే ఇంతకంటే మెరుగైన ప్రొఫైల్ ఉన్న ఆటగాడి కోసం పోటీ పడి ఉండవచ్చు. కానీ వెరిన్కు ఇంత భారీ బిడ్ ఎందుకు వేసిందో $1 మిలియన్ ప్రశ్నగా ఉండిపోయింది. ఫైనల్గా రాయల్స్ వెరిన్ను దక్కించుకోగలిగింది, కానీ అనవసర ఖర్చును మీదేసుకుంది. ఒకవేళ క్యాపిటల్స్ కానీ మరే ఇతర ఫ్రాంచైజీ కానీ వెరిన్ కోసం పోటీ పడినా అతని ధర భారత కరెన్సీలో 30 లక్షలు మించేది కాదు. అలాంటిది రాయల్స్ ఏకంగా 1.15 కోట్లు పెట్టి చేతులు కాల్చుకుంది. ఏదేమైనా వెరిన్ మాత్రం జాక్పాట్ కొట్టాడు.